Yeah. Good evening, guys. Hello. Good evening, sir. Good evening, Yeah, sir. good evening. Good evening, Andy. Last classes, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Please confirm. Clear? Okay, clear కదండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Please confirm once. Yeah, done, guys. సో నిన్నటి క్లాస్లో మనము ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ గా డిస్కషన్ చేశాము. అండ్ కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎలా పోస్ట్ చేయాలని కూడా డిస్కస్ చేశాం. సో టుడే క్లాస్ లో మనకి పార్ట్నర్షిప్ అండి. పార్ట్నర్షిప్ అనేది టాలీలో మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకే. సో గైస్, పార్ట్నర్షిప్ ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది. ఆ బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. మారినప్పుడు ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తూ వెళ్ళాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది 31st లో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయమని. ఓన్లీ మనకు అసెట్స్ లైబిలిటీస్ మాత్రమే నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని అక్కడున్న ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది. ఓకే. అది ఎలా అనేది చూద్దాం. టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yes, sir. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నువ్వు పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. యాజ్ యూజువల్. ఓకే. బిల్ వైజ్ మెయింటైన్ చేయండి. జిఎస్టీ అనేది వేసి పెట్టండి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఏమంటే 37. కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో లెడ్జెస్ ని క్రియేషన్ చేసి అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. అక్కడ 7,96,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందండి. లైబిలిటీస్ వాల్యూస్, అసెట్స్ వాల్యూస్, పేయబుల్ వాల్యూస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఐటమ్ వాల్యూస్ అన్ని కూడా ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా మనం బిజినెస్ చేసుకోవాలి. ఓకే. జయరామ్ గుప్తా క్యాపిటల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. 3 lakhs. తర్వాత మ్యాన్సూర్ 3 lakhs. తర్వాత సర్వెల్ టెక్నాలజీస్ సన్రీ క్రియేటర్స్ రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, వాళ్ళకున్న జిఎస్టీ నెంబర్ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ 45,000. నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్ 1 lakh. అది డెబిటా క్రెడిట్ అనేది డిఫాల్ట్ గా అదే తీసేసుకుంటుంది. ఓకే. సో 20,500. ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్ ప్రొవిజన్స్ అండి, ప్రొవిజన్స్ లో తీసుకోవాలి. ఓకే. 2,500. పేజ్ నెంబర్ 51 మా పార్ట్నర్షిప్ ప్రాబ్లం అంటే ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదా? చాలా మందికి చేయట్లేదా? జస్ట్ క్లాసెస్ వింటున్నారా?
తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్ 15,000. తర్వాత మోటార్ వెహికల్ ప్రొవిజన్స్ 1,00,000. మోటార్ వెహికల్ ఫిక్స్డ్ అసెట్ కదా. వన్ ల్యాక్. తర్వాత ఫర్నిచర్ 25,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ ఫిక్స్డ్ అసెట్స్ 23,000. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ బిల్డింగ్ 2,50,000. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ డిపాజిట్స్ 10,000. తర్వాత ఫోన్ డిపాజిట్స్ 3,000. తర్వాత టెక్ సేవీ టెక్నాలజీస్ సన్రీ డెప్టార్స్ 40,000. నెక్స్ట్ గణేష్ టెక్నాలజీస్ 25,000. నెక్స్ట్ యూటీఐ బ్యాంక్ అకౌంట్స్ 50,000. క్యాష్ ఏమంటే మనకు డిఫాల్ట్ గా ఉంటది కదా, అది అవసరం లేదు. తర్వాత యూనిట్స్ లోకి వెళ్దాం. యూనిట్స్ లో చూడండి ఎన్ఓఎస్ నెంబర్స్ ఎస్కేప్ ఇవ్వండి. స్టాక్ ఐటమ్ ప్రాసెసర్స్ నెంబర్స్, అక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి, నో నీడ్. ఇక్కడ 18%. క్వాంటిటీ ఇవ్వాలి. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 10. రేట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా అమౌంట్ ఈ పక్క ఇవ్వాలి. వాల్యూ దగ్గర ఇచ్చారంటే అది ఆటోమేటిక్ గా మిగతాది క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. రేట్ ఇవ్వలేదు కదా, డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చాడు. తర్వాత హార్డ్ డిస్క్ వాల్యూ 40,000. మానిటర్స్ 10. వాల్యూ వచ్చేసి 1,00,000. యూపీఎస్ 15,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఆల్టర్ లోకి వెళ్ళి లెడ్జర్ లోకి వెళ్ళి క్యాష్ ఉంది కదా, క్యాష్ బ్యాలెన్స్ ఇక్కడ ఇవ్వాలి 15,000. ఎస్కేప్ ఎస్కేప్. సో నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఆల్ డెఫ్ అని ఇచ్చారంటే ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇక్కడ 7,96,000 ఉందా? ఆ బ్యాలెన్స్ షీట్ లో వచ్చిన వాల్యూస్ అన్ని వచ్చాయా? ఇప్పుడు ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి?
ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేయాలన్నదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఓచర్స్ దగ్గరికి వెళ్ళండి. పేమెంట్ డేట్ మార్చుకోండి. జూలై కదా, 1/7. సాలరీస్ పేయబుల్ 10,000 బై చెక్, యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ సెమినార్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ ఏ, సేవ్. ఆల్ట్ సి, carries outwards. Direct expenses. Carries inwards. Direct. Carries outwards అనేది ఇండైరెక్ట్ ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్, ఇక్కడ ఇండైరెక్ట్ ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్ అంటే మనం మిస్టేక్ చేసింది కరెక్షన్ చేసుకోవచ్చు. క్రెడిట్ వచ్చేసి క్యాష్. తర్వాత టెలిఫోన్ చార్జెస్ పేయబుల్. ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ సేల్స్. ఎవరండి అక్కడ? గణేష్. ఆల్ట్ సి, సేల్స్ అకౌంట్స్. ప్రాసెసర్స్. రేట్ వచ్చేసి 7,000. యూపీఎస్ 5, 2,500. ఇంట్రెస్ట్ 5, 6,500. 87,000. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. ఆల్ట్ సి, ఏజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, ఏజిఎస్టి. తర్వాత రిసిప్ట్. గణేష్ టెక్నాలజీస్ 25,000. మళ్ళీ క్రియేట్ చేయండి. టెక్ సేవ్ టెక్నాలజీస్ 40,000. సో దాని కింద యూటీఐ. తర్వాత పర్చేస్. ఆల్సి. సో బోనా ఫైడ్. సన్రీ క్రియేటర్స్. పర్చేజ్ అకౌంట్స్. ప్రాసెసర్స్. తర్వాత రెమ్యునరేషన్. ఓనర్స్ శాలరీస్ తీసుకోరండి, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఓకే. శాలరీస్ తీసుకోరండి. బట్ ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్ అండ్ శాలరీస్ తీసుకుంటారు. రెమ్యునరేషన్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. యూపీఐ బ్యాంక్. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. 10,966. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. పేజీ నెంబర్ 60. 10,966. Escape. Stock summary. F12 configure. Show goods invoices.
సో గూడ్స్ అవుట్వర్డ్స్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో నెక్స్ట్ ఆగస్ట్ మంత్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఎనీవన్? యా. సో నెక్స్ట్ మంత్ లో చూడండి, ఆగస్ట్ మంత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సెప్టెంబర్. నెక్స్ట్ అక్టోబర్ చూడండి, అక్టోబర్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. అక్టోబర్ లో పర్మిత్ గౌడ్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నామండి, F6. మంత్లీ డేట్ మార్చుకోవాలి. ఆల్ట్ సి. లోన్స్ లేవు. యూటీఐ బ్యాంక్. మిగతా చూడండి, 28 లో డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వస్తే ఆప్షన్ ఏది వేసి పెట్టాలి? ఏది వేసి పెట్టాలమ్మా? F11 లో యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టుకో. అప్పుడు ఫార్మాట్ మారుతుంది. హైటెక్, వెరీ పెరల్స్, సన్రీ డెప్లర్స్, డిసేబుల్. ఓకే. ప్రాసెసర్స్ 15, రేట్ వచ్చేసి 7,500. డిస్కౌంట్ ఎంత? 5%. తర్వాత మానిటర్స్ 10, 12,500. యూపీఎస్ 5, 2,800. ఇది చేస్తే ఇది చేస్తే ఇలా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ నవంబర్ చూడండి, నవంబర్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. నవంబర్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడమ్మా. అర్థం కాని ఎంట్రీ ఏమైనా ఉందా? జనవరి చూడండి.
మీరు ఏవైనా మిస్టేక్ చేశారంటే వెనక ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చెక్ చేశారంటే చాలు వచ్చేస్తుంది. ఓకే. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి కదా. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలి? F11కి వెళ్ళి యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ ఫార్మాట్స్ ఒమేగా ఇన్ఫోటెక్ ప్రాసెసర్స్ టోటల్ 30 బిల్లుడ్ వచ్చేసి 25. సో 5200. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 24 20 3000. నెక్స్ట్ ప్రింటర్స్ 24 20. మానిటర్స్ 24 20. ఇలా ఎంటర్ చేయాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ అవి లేవు అంటే అక్కడ వెళ్ళి నో పెట్టాలి. ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి 56 చూడండి. ఈస్టాటెక్ అకౌంట్ మీరు పర్చేజ్ చేసింటారు అక్కడ వాళ్ళకి. ఓకే. F7 లో ఎంటర్ చేసుకోవాలి. అమౌంట్ లేట్ గా పే చేసిన దానికి మీరు ఓకే ఈస్టాటెక్ అనే వాళ్ళు మీకు పర్చేజ్ చేశారా సేల్ చేస్తారని ఫర్దర్ దాంట్లో ఉంటుంది. ఓకేనా. F7 లో చూసుకోండి. ఇంట్రెస్ట్ పెయిడ్ 3632. అక్కడ మీరు ఈస్టాటెక్ తీసుకొని ఇక్కడ నేను బోనిఫైడ్ తీసుకున్నా. నెక్స్ట్ మార్చ్ మంత్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో మార్చ్ మంత్. మార్చ్ లాస్ట్ లో ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ ఇవి కూడా F7 లోనే. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 36,000. మ్యాన్సర్ క్యాపిటల్ జయరాం గుప్తా. తర్వాత డిప్రిసియేషన్ కంట్రోల్ ఏ 48,250. ఫర్నిచర్ 2,500. హోటల్ వెహికల్ 15,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750. ఆఫీస్ బిల్డింగ్ ఎంటర్ చేసుకోవాలి. వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకుని షేర్ చేసుకోవాలి. కంట్రోల్ ఎన్ 5263.75 బై 2. ఓకేనా. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 5263.75. అది జీరో అయిపోతుంది. మీరు అన్ని చేసిన తర్వాత జీరో అయిపోతుంది. వచ్చిన ప్రాఫిట్ ని వాళ్ళు ఆఫ్ చేసుకుంటారు. 2631.875 మ్యాన్సర్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కూడా సేమ్. ఫైనల్ గా ఇది కూడా స్ప్లిట్టింగ్ చేయొచ్చు. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్. ఇక్కడ 22,47,062 ఉంది. ఓకేనా. యాజ్ ఇట్ ఈస్ గా ఇది అమౌంట్ స్ప్లిట్టింగ్ చేసామంటే నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారిపోతుంది. అంటే ప్రతిది కూడా అలాగే స్ప్లిట్టింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. డేటా స్ప్లిట్ డేటా 1425. నేమ్ ఆఫ్ ఫస్ట్ కంపెనీ, నేమ్ ఆఫ్ సెకండ్ కంపెనీ.
ఓకేనా? ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో కంపెనీ డిలీట్ చేసుకోవాలి. ఆల్టర్ డి. ఆల్టర్. ఇక్కడ 24, 25. కంట్రోల్ ఏ. కంట్రోల్ రైటర్. 25, 26. కంట్రోల్ ఏ. చూసారా? నో వోచర్స్ ఎంటర్డ్. ఓకే. ఇప్పుడు పేయబుల్స్ అనేటివి ఏవైతే ఉంటాయో వాటి లాస్ట్‌లో F7లో ఎంటర్ చేసుకుంటాం. ఈ ఇయర్‌లో పేమెంట్‌లో ఎంటర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్‌లో కొత్త ఇయర్ కదా ఇది. 25, 26 కదా! బ్యాలెన్స్ షీట్ అమౌంట్. ఇది టోటల్‌గా జీరో చేసేయాలి సార్. మళ్ళీ ఫ్రెష్‌గా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి అనుకుంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటెమ్స్. జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ సేవ్. ఒకవేళ ఐటెమ్స్ ఉంటే మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఎంటర్. ఇక్కడ కూడా జీరో ఓపెనింగ్. కంట్రోల్ ఏ. బ్యాలెన్స్ షీట్ చూడండి. టోటల్ జీరో. ఏమైనా ఉన్నాయా? టోటల్ జీరో. ఈ ఎంట్రీస్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇదంతా ట్రాన్సాక్షన్ క్లోజ్ చేసుకుంటాం ఫ్రెష్ గా. ఇలా మనం పార్ట్నర్షిప్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా ఏదైనా కావచ్చండి. ఓకే. సో మినిమం అంటే మినిమం మనము ఎంట్రీస్ అనేది పాస్ చేసి జీరో చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. ఓకే. క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. డన్ గైస్. సో అవి చేసేయండి. టుమారో ఫైనల్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్ మేనిఫెస్టో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? డన్ గైస్. బై.